అమెరికాలో ఉద్యోగం చేయాలనే విదేశీ నిపుణుల కలల వీసా H1B ధర రికార్డు స్థాయిలో $1,00,000 అంటే దాదాపు 85 లక్షలు చేరినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం గ్లోబల్ మార్కెట్లో సంచలనంగా మారింది. ఈ భారీ ఫీజుల భారాన్ని మోసేందుకు కంపెనీలు సిద్ధమవ్వడంతో తాజా కోటా కోసం ఏకంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు వీసా ఫీజులను, కనీస వేతన పరిమితులను ఈ స్థాయికి పెంచింది. అయినప్పటికీ గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అమెరికా కంపెనీలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అంతర్జాతీయ ప్రతిభావంతులు తప్పనిసరి కావడంతో ఈ ఖర్చును భరించక తప్పడం లేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సెమీకండక్టర్స్ వంటి సరికొత్త సాంకేతిక రంగాలలో స్థానిక అమెరికన్లలో నైపుణ్యాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిలికాన్ వ్యాలీలో అగ్రగామి ఐటీ సంస్థలు ప్రాజెక్టుల నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు కేవలం ఖర్చుకు వెరవకుండా విదేశీ నిపుణుల కోసం ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. అందువల్లనే ప్రభుత్వం ఫీజుల రూపంలో పెద్ద అడ్డంకి సృష్టించినప్పటికీ ఆంక్షలను అధిగమిస్తూ వీసా దరఖాస్తుల ప్రవాహం కొనసాగుతోంది. ఐటీ ప్రొఫెషనల్స్ ఈ దరఖాస్తుల కోసం పెట్టుబడులు పెట్టడం వెనుక బలమైన ఆర్థిక, కెరియర్ లెక్కలు దాగి ఉన్నాయి. అమెరికాలో లభించే అత్యధిక జీతభత్యాలు, గ్లోబల్ ఎక్స్పోజర్, భవిష్యత్తులో గ్రీన్ కార్డు పొందే అవకాశం ఈ భారీ పెట్టుబడిని చాలా చిన్నదిగా మార్చేస్తున్నాయి. $1,00,000 ఖర్చును ఉద్యోగి నేరుగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్పాన్సర్ చేసే కంపెనీలే ఆ భారాన్ని భరిస్తూ ఉండటం దరఖాస్తుదారులకు పెద్ద ఊరటగా మారింది. ఒకవేళ ఉద్యోగులు తమ జీతాల నుండి కొంత వాటాను బాండ్ల రూపంలో చెల్లించాల్సి వచ్చినా అమెరికా డాలర్లలో వచ్చే సంపాదనతో ఆ మొత్తాన్ని ఏడాది లేదా 2 ఏళ్లలోనే సులభంగా తిరిగి రాబట్టుకోవచ్చనే నమ్మకం వారిలో ఉంది. భారత్, చైనా వంటి దేశాలలోని నైపుణ్యం కలిగిన యువతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి H1B వీసా ఇప్పటికీ ఒక బలమైన ప్లాట్ఫామ్గా పనిచేస్తోంది. అంతేకాకుండా గ్లోబల్ మార్కెట్లో ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ అమెరికాలోని టెక్ హబ్లలో స్థిరపడితే కెరియర్కు గ్యారెంటీ ఉంటుందనే భావన యువతలో బలంగా నాటుకుపోయింది. ఈ కారణాల వల్లనే అగ్రరాజ్యం విధించిన ఆర్థిక ఆంక్షలు విదేశీ నిపుణుల అమెరికా కలలను అడ్డుకోలేకపోతున్నాయి. ఈ భారీ దరఖాస్తుల ట్రెండ్ ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి, అక్కడి కన్సల్టెన్సీలకు పెద్ద పరీక్షగా నిలిచింది. గడిచిన కాలంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గినట్లు కనిపించినా $1,00,000 నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 2 లక్షల మార్కును దాటడం భారతీయుల నైపుణ్యానికి ఉన్న డిమాండ్ను స్పష్టం చేస్తోంది. అయితే చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు, స్టాఫింగ్ ఏజెన్సీలు ఇంత భారీ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించలేక ఈ రేసు నుండి క్రమంగా తప్పుకున్నాయి. కేవలం గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు మాత్రమే ఈ ఫీజుల భారాన్ని భరిస్తూ మెజారిటీ వీసాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.